నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ పతాకాలు, దేశభక్తి నినాదాలతో కన్నుల పండుగగా నిర్వహించిన తిరంగా యాత్ర. ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పాల్గొన్న కూటమి నేతలు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలు. నారాయణపురంలో ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్, పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు. వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ మినీ మహానాడు. పోటెత్తిన తెలుగు తమ్ముళ్లు, పసుపుమయమైన వేదిక ప్రాంగణం. ఒక్క ఉంగుటూరు నియోజకవర్గంలోనే 450 కోట్లతో 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిలను మంజూరు చేయించా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్. సిపిఎం మహా దిగ్గజం, ఆదర్శ ఉద్యమ నేత స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన సిపిఎం సిఐటియు నాయకులు. ఆపరేషన్ సింధూర్లో దేశ సరిహద్దున నిలబడి ప్రత్యర్థుల దాడిలో ప్రాణాలర్పించిన భారత సైనికులకు నివాళులు అర్పించే తిరంగా యాత్ర తాడేపల్లిగూడెం పట్టణంలో ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. పట్టణం పోలీస్ స్టేషన్ నుండి తిరంగా యాత్ర ప్రారంభమైంది. కూటమి నాయకులు, కార్యకర్తలు, దేశ అభిమానులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, వారి పార్టీ శ్రేణులు తిరంగా యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుతగా అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి తిరంగా యాత్ర ప్రారంభించారు. పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు పాల్గొని త్రివర్ణ పతాకాలు చేత పట్టుకొని తిరంగా యాత్ర ర్యాలీలో పాల్గొన్నారు. 350 మీటర్ల జాతీయ జెండాను పట్టుకొని ర్యాలీలో ఊరేగించారు. అల్లంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్, పెదతాడేపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు బ్యాండ్ మేళాలతో ర్యాలీలో పాల్గొని వారిని ఉత్తేజపరిచారు. ఆర్డీఓ కౌసర్ బాను, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ సునీల్ కుమార్, పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం, మున్సిపల్ సిబ్బంది, మెఫ్మా సభ్యులు, వీర మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా మాతరం మాతరం వందే మాతరం, భారత్ మాతాకి జై, జోహార్, వీరమరణం పొందిన సైనికులు అంటూ గొంతెత్తి తమ దేశ అభిమానాన్ని చాటుకున్నారు. తిరంగా యాత్ర పోలీస్ ఐలాండ్ సెంటర్ వరకు సాగింది. పోలీస్ ఐలాండ్ వద్ద కొద్దిసేపు జాతీయ జెండా నినాదాలతో సందడి చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పిస్తూ యుద్ధంలో సత్తా చూపిన త్రివిధ దళాలకు, సైన్యానికి, ప్రధాని నరేంద్ర మోదీకి జేజేలు పలికారు. పహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడిలో ముందుగా మన దేశ భారతీయుల పౌరుల యొక్క ప్రాణాలు హరించిన వారందరూ కూడా తాడేపల్లిగూడెం పట్టణం తరఫున, ఆంధ్ర రాష్ట్రం తరఫున కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ మన దేశం కోసం చనిపోయిన జవాన్లందరూ కూడా వాళ్ళ ఆత్మకు శాంతించాలని, వారి కుటుంబానికి ఆంధ్ర రాష్ట్రం దేశంగా ప్రతి భారతీయుడు కూడా మీ తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ తిరంగా యాత్రని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు పురంధరేశ్వర్ గారు అందరూ కలిసి విజయవాడలో మనం చేయడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పట్టణంలో ఇలాంటి ర్యాలీలు నిర్వహించి భారతీయులకి దేశభక్తి పెంచే విధంగా మనందరూ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా మనం ఏర్పాట్లు చేసాం. ఇవాళ ఈ కార్యక్రమం చేయడం వల్ల భారతీయ సైన్యానికి మేమంతా మీ వెనకాల ఉన్నాం. జనరల్గా దేశ సైనికులు 1,00,000 మంది ఉంటారు, 1,50,000 మంది ఉంటారు. కానీ భారతదేశానికి 144 కోట్ల మంది జనము సైన్యం వెనకాల ఉన్నారనే విధంగా ఇవాళ ఒక్కసారి మీరు యుద్ధానికి రమ్మంటే ఎంతో మంది పౌరులు ఢిల్లీకి వెళ్ళి రెడీగా ఉన్నారని చెప్పడానికి, భారతీయులు చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మన దేశానికి కోసం నిరంతరం -డిగ్రీల్లో కాపలా ఉన్న సైనికుల కోసం మనం 1 గంట సమయాన్ని కేటాయించి భారతీయులందరిలోనూ దేశభక్తి పెంపొందాలన్న నినాదంతో తిరంగా యాత్ర చేస్తూ ఉన్నాం దేశం అంతా కూడా. మరి ఈరోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మన మిత్రుల పక్షాలందరికీ, ఇవాళ నా మిత్రుడు వరవల్ మల్లికార్జునరావు గారు, తాతాజీ గారు, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒక ప్రజలే కాదు
ఆఫీసర్స్ కూడా ప్రజలనే నినాదంతో అందరూ కలిసి ఇవాళ తాడేపూడిలో చేసాం. ఎందుకంటే ఇది అన్ని చోట్ల ఇవాళ ఇంకొకటి, తాడేపూడిలో ఎవరైనా పాకిస్తాన్ గురించి ఫేవర్గా మాట్లాడితే ఆయన తీవ్రవాదిగా ప్రకటించాలని కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఇంకా ముందు దేశంలో ఉన్నటువంటి చెత్తను ఏరేసే విధంగా భారతదేశం అడుగులేస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచ దేశాలని కూడా చూస్తా ఉన్నాయి. ఇవాళ మన యొక్క బ్రహ్మోత్సవానికి అన్ని దేశాలు కూడా క్యూ కట్టి మీరు మాకివ్వండి అనే విధంగా తయారు చేసిన ఘనత మన భారతదేశ ప్రధానమంత్రికి దక్కుద్దని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ భారతదేశంలో ఎప్పుడైనా రాజీలు పట్టడమే, కానీ ఇవాళ ఆళ్ళు రాజీకి వచ్చేలా చేసి రక్తపాతం జరగకుండా మన యుద్ధంలో గెలిచే ఉంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రతిభను కూడా తెలియజేస్తా ఉన్నా. దానికి మనందరూ కూడా మద్దతుగా, నరేంద్ర మోడీ గారికి మద్దతుగా, కూటమి ప్రభుత్వానికి మద్దతుగా అన్ని ప్రజలు నిలబడ్డారు. అందరూ కూడా చాలా బాధపడ్డారు. ప్రాణాలు పోయినటువంటి భారతీయులు ప్రాణాలు పోయి, భర్త ఎదురుకుండా భార్యను చంపారు, కులం వెంట చూసి చంపారు, మతం వెంట చూసి చంపారు. దీనికి రగిలిపోతా ఉన్నారు భారతీయులందరూ కూడా. దాని ప్రతీకారంగా కూడా 60 సంవత్సరాలు దాటిన వయసులో ఉన్న వాళ్ళు కూడా భారతీయులందరూ కూడా యుద్ధానికి వెళ్తానికి ప్రయత్నం చేశారు. అంటే అలాంటి గడ్డలో మనం పుట్టినందుకు చాలా గర్వపడతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినటువంటి వివిధ సంఘ నాయకులకి, అదేవిధంగా మున్సిపల్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి, అగ్రికల్చర్ అధికారులకి, అందరు అన్ని డిపార్ట్మెంట్ల వారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పుల్వామా దాడిలో మరి ఉగ్రవాదులు అమాయకులైన మరి భారతదేశ పౌరుల్ని హింస పెట్టి చంపిన విధానానికి బదులుగా మరి ఆపరేషన్ సింధు పేరిట, మరి సింధూరం పేరిట మన ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే మరి దేశంలో ఉన్న అన్ని పక్షాలు కూడా మరి ఈవేళ భారత ప్రభుత్వం వెనకాల నిలబడింది. మన సైన్యం మరి విజయ తీరాలకి చేరిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పుల్వామా దాడి తర్వాత భారత్ ఏం చేస్తుందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తాయి. ఉగ్రవాదుల్ని ఏరిపారేస్తాకి ఏ అయితే మన ఆయుధాలు ఉన్నాయో ఆ ఆయుధాలన్నీ కూడా ఉపయోగపడినాయి. ఎక్కడ ఉగ్రవాది ఉంటే ఆ ఉగ్రవాది చెందిన వాళ్ళ శిబిరాలన్నీ కూడా ధ్వంసం చేసి, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఏ అయితే ఈ మరి యుద్ధ పరికరాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మరి ధ్వంసం చేస్తూ మరి పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ల మీద అన్ని చోట్ల కూడా పాకిస్తాన్కి ధీటుగా జవాబు ఇచ్చిన పరిస్థితి భారతదేశానికి ఉంది. కానీ ప్రపంచ శాంతి కోసం భారతదేశాన్ని ఈవేళ చర్చలకి పాకిస్తాన్ని ప్రపంచ దేశాలు పిలవడంతో మరి భారతదేశానికి నచ్చజెప్పి ఈవేళ మోడీ గారి ఆధ్వర్యంలో ఈ కాల్పుల విరమణ జరిగింది. లేకపోతే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలోంచి నిష్క్రమించే విధానం ఖచ్చితంగా కనపడింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళనేదో మనం పాడు చేయాలన్న విధానం మనకు లేదు. టెర్రరిస్టుల్ని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎవరైతే టెర్రరిజాన్ని ప్రోత్సహించారో వాళ్ళందరినీ కూడా మరి వెలివేయాలని చెప్పి, ఒకవేళ మళ్ళీ పాకిస్తాన్ కనుక టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి 144 కోట్ల భారతీయులందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారు చేసే ఏ పనికైనా సరే వెనకుండి సపోర్ట్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ, పహల్గామ్ దాడిలో దాని ప్రతీకారంగా సింధూర్ ఆపరేషన్ చేసి భారతదేశం ప్రపంచానికి ఒక ఆలోచన పంపింది. ఎక్కడైనా ఒక టెర్రరిస్ట్ దాడి జరిగితే దాని ప్రతీకారం తీర్చుకుంటాం అనేసి క్లియర్గా ప్రపంచానందరికీ తెలియజేయ విధంగా పంపడం. అందులో మరి ముఖ్యంగా మరి ఆ దాడిలో మన సింధూర్ ఆపరేషన్లో ఎటువంటి ప్రజలకు నష్టం లేకుండా, ఎటువంటి ఆస్తులు నష్టం లేకుండా, ఎటువంటి మిలిటరీ స్థావరాలు నష్టం లేకుండా ఓన్లీ టెర్రరిస్టులను దృష్టి పెట్టుకుని 9 టెర్రరిస్ట్ స్థావరాలు పాకిస్తాన్లో ధ్వంసం చేయడం. తర్వాత వారు ఎదురుదాడి చేసినప్పుడు మరి పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలని ధ్వంసం చేయడం, వారు ఎయిర్ బేస్ని ధ్వంసం చేసిన సింధూర్ ఎంతో ఘన విజయం సాధించింది. మరి భారతీయులు 140 కోట్ల మంది కూడా ఒక తాటి మీద ఉండి ఈ సింధూర్ ఆపరేషన్ పూర్తి మద్దతు తెలియజేయడం,
మరి దీనికి ఈరోజు దేశవ్యాప్తంగా తిరంగ యాత్రని ప్రజలందరూ, అధికారులు, కార్యకర్తలు, ఈ అన్ని వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా అందరం కూడా ఇందులో పాల్గొని ఎంతో ఘనంగా చేయడం జరుగుతుంది. ఏదైనా మోడీ గారు చేస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు ప్రపంచం అంతా ఆయనకి నీరాజనం పడుతుంది. భారతదేశం అంతా కూడా మోడీ గారి నీరాజనం పడుతుంది. మనందరం కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ ఒక్క తూటా పేలినా మన పిరంగి పేల్చని మోడీ గారు ఏదైతే చెప్పారో దానికి మద్దతుగా ప్రజలందరూ మోడీ గారికి మద్దతుగా ఉండాలని కోరుకుంటూ ఈ తిరంగ యాత్ర చేయడం, మరి ముఖ్యంగా ఇందులో పాల్గొన్న నియోజకవర్గం సంబంధించి అధికారులందరికీ, కార్యకర్తలకి, ఎన్డీఏ కూటమి సభ్యులకి అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుతాను. పహల్గామ్లో జరిగిన సంఘటన మీకు అందరికీ తెలుసున్నదే. దానిలో భాగంగా సింధూర ర్యాలీ స్టార్ట్ చేసి ఆపరేషన్ సింధూర మనకి విజయవంతం చేసినందుకు భారతదేశంలో పుట్టిన ఏ కులమైనా, ఏ మతమైనా మేమందరం అధికారులు, అనధికారులు, అఫీషియల్స్, నాన్ అఫీషియల్స్ అందరం మేము ఒక్కటే అని చాటి చెప్పే విధంగా ఈ రోజు తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమాన్ని ర్యాలీగా మంచి భారీ ఎత్తున ఏర్పాటు చేసి మేమందరం ఒకటి మేమందరం భారతీయులనే సాటి చెప్పే విధంగా ఈ రోజున ర్యాలీ చేయడమైంది. ఏ ఘటనకైనా భారతీయులందరం ఒకటే, ఏ ఘటనకైనా భారతీయులందరూ ఒక్కటే అని సాటి చెప్పే విధంగా ఈ రోజుని తాడేపల్లిగూడెంలో ర్యాలీ ఏర్పాటు చేయడమైంది. కనుక మేమందరూ కూడా భారతదేశానికి కట్టుబడి ఉన్నాం. మన పాకిస్తాన్ మన మీద చేసిన కుట్రను తరిమి కొట్టినందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన జనసేన పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, నరసాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు, DCMS చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, మాజీ సర్పంచ్ అక్కిన నాగమణి, అడప శోభారాణి, వంగారు రఘు తదితరులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండేలా జనసేన పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం అభినందనీయమని ఎమ్మెల్యే ధర్మరాజుకు అభినందనలు తెలిపారు. జనసేన పార్టీ ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు గారి క్యాంప్ కార్యాలయం, అదేవిధంగా పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించుకోవడం నిజంగా ఒక గొప్ప సందర్భంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తుల్లో ధర్మరాజు గారు ఒకరు. కింద స్థాయి నుంచి కష్టపడి ఎదిగిన వ్యక్తి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలపైన అవగాహన, అదేవిధంగా చేయాలనే ఒక తపన. గతంలో స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆయన అనేక కార్యక్రమాలు చేసేవారు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో రాకడం ముందు. కానీ ఇటువంటి అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా ప్రజలకి మరింత మెరుగైన సేవలు చేయాలని అధునాతనమైన ఆలోచనతోటి వర్తమాన రాజకీయాల్లో ఇవన్నీ కూడా అవసరం. ఈ రోజుల్లో టెలికాన్ఫరెన్స్ అవసరం, వీడియో కాన్ఫరెన్స్ అవసరం, కాన్ఫరెన్స్ రూమ్లో అవసరం. వీటి వలన ప్రజలకి మరింతగా మనం సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా ఉపయోగపడడానికి కోసం ఇది దోహదపడుతుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఒక అంకిత భావంతో నిలబడిన వ్యక్తి రాజకీయాల్లో. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చేసే ప్రతి కార్యక్రమం ప్రజల్లో మరింత ఆదర్శవంతంగా బతకడానికి, ప్రజలు కూడా ఆశీర్వదించడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఆయన కూడా మేము అందరం కూడా ఆశీర్వదించాం. మా జిల్లా పార్టీ అధ్యక్షులు గోవింద్ గారు, అదేవిధంగా సహచర శాసనసభ్యులు ప్రభుత్వ విప్ నాయకర్ గారు, పోలవరం ఎమ్మెల్యే గారు బాలరాజు గారు, ఇక్కడికి విచ్చేసిన మా పార్టీ నాయకులందరినీ కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా వివిధ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉంటూ జిల్లా అభివృద్ధి కోసం ఖచ్చితంగా 100% ఒక కమిట్మెంట్ తోటి పనిచేయాలి. ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో
ఒక అద్భుతమైన కార్యక్రమానికి పిలవగానే మా గురువుగారు అలాగే పెద్దల ఆశీస్సులతో మన పౌర సరఫరాల మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడికి రావటం ఎంతో సంతోషకరమైంది. అలాగే నా సహచర ఎమ్మెల్యేలు అలాగే మా జిల్లా అధ్యక్షులు ఉడకలపూడి గోవిందరావు గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పార్టీ ఆఫీస్ ఇక్కడ ఉంగుటూరు నియోజకవర్గంలో పార్టీ ఆఫీసు అలాగే ఎమ్మెల్యే కార్యాలయం రెండూ కలిపి ఇక్కడ ఓపెన్ చేయటం చాలా అద్భుతంగా ఉండి ఎంతో ఆనందంగా అందరి ఆశీస్సులు అందించి ఇంకా ఎంతో అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేయాలి. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ని కూడా ఏర్పాటు చేసే విధంగా ఇండస్ట్రియల్ క్యాడర్ని ఏర్పాటు చేయటం అలాగే తాగునీరు సాగునీరుకి చేసే విధంగా మేము అనేక కార్యక్రమాలని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళటం. ఈ రోజున ధాన్యం కొనుగోలు చూస్తే ఉంగుటూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యింది. ఎక్కడా కూడా ఇంత ఇబ్బంది లేకుండా చేయటం అంటే చాలా గొప్పదనం. అంటే ఇక్కడ ఎకరానికి వచ్చి సుమారుగా 65 బస్తాలు ధాన్యం పండుతున్నాయి. గతంలో అంటే మనకి 50-55 బస్తాలు పండి ఈరోజు 65 బస్తాలు కూడా ప్రతి గింజను కూడా మనం సేకరించి అందరూ కూడా చాలా అద్భుతంగా ఆయన ఆశీస్సులతో ఏంటంటే ఒకరోజు ఈ వర్షాల గురించి రైతులందరూ కూడా వాళ్ళ ఆందోళన చెంది వాళ్ళకి పూర్తిగా భరోసా ఇచ్చి ప్రతి గింజను కూడా కొన్నాం మనం. అలాగే దీపం 2 పథకం ద్వారా కూడా సిలిండర్ని సుమారుగా 1,00,000కు పైగా మన ఈ రాష్ట్రంలో ఇవ్వటం, ఆ రెండు కూడా మన మంత్రి గారి ఆధ్వర్యంలో జరగడం మాకు కూడా ఇక్కడ ఎంతో ఆనందకరంగా ఉంది. అలాగే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా జిల్లాను కూడా 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకువెళ్ళడానికి మీ అందరం కూడా ఆయనతో పాటు కలిసి నడిచి వెళ్దాం అని నిర్ణయించుకుని మీ అందరం కూడా పూర్తిగా ఇంకా అనేక కార్యక్రమాలను అలాగే జనసేన పార్టీ తరఫున కూడా మేము అందరం కూడా ఇక్కడి నుంచి ఎంతో అద్భుతంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న పెహల్గాం దాడిలో అక్కడ మరణించారు. ఆయనకు కూడా సొంత డబ్బులు 50 లక్షలు ఇవ్వటం, అలాగే మన నాయర్ గారికి 25 లక్షలు ఆయన సొంత ఖర్చులతో ఇవ్వటం, అలాంటి గొప్ప వ్యక్తి మన పార్టీ అధ్యక్షులుగా ఆయన నాయకత్వంలో మేము అందరూ పనిచేయటం కూడా ఎంతో గర్వకారణంగా ఉంది. మేము ఇంకా కూడా అనేక అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా తీసుకువెళ్ళడానికి ఈ కూటమి ప్రభుత్వం ఉందని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు నా సహచర ఎమ్మెల్యే మా తమ్ముడు ధర్మరాజు గారు ఇక్కడ ఆఫీసు పెడుతున్నానని మనందరూ ఇక్కడ కూర్చోవడానికి అన్ని రకాలుగా ఒక రకంగా జిల్లా ఆఫీస్ కింద మేమందరం చిన్నబాబు కూడా అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మరి దానికి మా మిత్రులు నాదెండ్ల మనోహర్ గారు మా ఎదుగుదలకి మరి ఆయన వెనకాలండి ఆయన గైడెన్స్లో మేము ఈరోజు పల్లెటూర్లు తిరుగుతున్నామంటే రైతుల దగ్గర తిరుగుతున్నామంటే కారణం దానికి మన జనసేన పార్టీ మనోహర్ గారు. ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు జిల్లా మీటింగ్లో కూడా 1,00,000 టన్నులు మించి కొనలేనన్నారు. ఆఖరి గింజ వరకు కొనమని చెప్పారు. వెళ్ళి ఆఖరి గింజ వరకు ఇవాళ ధాన్యం కొన్నాం. అకౌంట్లో రైతుల అకౌంట్లో కూడా డబ్బులు వెళ్ళాయంటే దానికి కారణం మనోహర్ గారు డిజైన్ చేసినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా రైతులు ఏ విలేజ్కి వెళ్ళినా సరే హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీ పేరు చెప్పుకుని మేమంతా కూడా హ్యాపీగా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి రావడం, మా జిల్లా ఈ ఉంగుటూరులో ఆఫీస్ ఓపెన్ చేయడం నా మిత్రుడికి మంచి జరగాలి. అదేవిధంగా జనసేన పార్టీ కూడా అభివృద్ధి చెందడానికి మనందరూ కలిసి పనిచేయాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ సమావేశాన్ని విచ్చేసిన అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే హైవే పక్కన ఉన్నాం. ఎప్పుడైనా మనం మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే ఇది చాలా మంచి, మనం బాగా కట్టినందుకు కాంగ్రెస్ చేస్తున్నాం. ఎందుకంటే మేము చేయలేని పని నువ్వు చేసావు. ఖచ్చితంగా మేము అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇది ప్రజలకే ఉపకారం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఉన్నదానికంటే ఒక ఎమ్మెల్యే ఆఫీస్ ఉందంటే 24 గంటలు మన మనిషి ఉంటాడు, పిఏ ఉంటాడు. ఏ కష్టం వచ్చినా మనం అందుబాటులో ఉండేలాగా నువ్వు చేసిన ఏర్పాటుకి అందరికీ ఆదర్శంగా ఉంది. తప్పకుండా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన నీకు కూడా థ్యాంక్స్ చెప్తూ, మరి మనోహర్ గారిని మరిన్నిసార్లు మీ జిల్లాకి తీసుకెళ్ళిపోయి మాకు చాలా అన్యాయం చేశారు. ఎందుకంటే మమ్మల్ని మీరందరూ హ్యాపీగా ఉన్నారు అని మా పక్కకు జిల్లాకు కూడా రమ్మని ఆహ్వానిద్దాం. ఎందుకంటే ఇక్కడతో ఆపేస్తున్నారని అనుంటే ఉంగుటూరు మా జిల్లా మాది కాదన్నారు, ఏమో అడిగితే మాది కాదన్నారు. మా దానికి కూడా మీరు ఓపెనింగ్లో రావాలని కోరుతాను. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం సోమవారం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో స్థానిక మాగంటి కళ్యాణ మండపంలో జరిగింది.
ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించే తెలుగు మహానాడు కార్యక్రమం ముందుగా నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాకంటి కళ్యాణ మండపం ఆవరణం అంతా పసుపు జెండాలతో బ్యానర్లతో పసుపుమయమైంది. నాయకులు కార్యకర్తలు కూడా పసుపు రంగు షర్ట్లతో వచ్చారు. అతిథులుగా ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గల్లి వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథులుగా పాల్గొనగా నియోజకవర్గ నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలి వచ్చారు. వలవల బాబ్జీ సభాధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ పార్టీ ఆదేశాలు తాను శిరస వహిస్తూ పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపును నియోజకవర్గంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు తాను పూర్తిగా అండగా ఉంటానన్నారు. అతిథులు వక్తలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అని పేర్కొన్నారు. చంద్రబాబు సమర్థ నాయకత్వంతో తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీగా రూపొందిందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమన్నారు. కూటమి నాయకత్వాన్ని బలపరచాలని వక్తలు నాయకులు మధ్య ఇబ్బంది వచ్చినా కూటమి కోసం అందరూ సర్దుకుపోదామని అన్నారు. రాబో 15 ఏళ్లలో కూడా కూటమి ప్రభుత్వమే పాలిస్తుందన్నారు. వలవల బాబ్జీకి భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా నియమించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. కస్బా పెంటపాడు పెంట్లమ్మ ఆలయ కమిటీ గంధం సతీష్, పంతం శేఖర్ ఆధ్వర్యంలో వలవల బాబ్జీని సమావేశంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, పసల అచ్యుతం, గంధం సతీష్, పద్మనాభని మురళి, ఆకాశపు స్వామి, పాతూరి రాంప్రసాద్ చౌదరి, షేక్ బాజీ, పసుమర్తి రామలక్ష్మణ్, సబ్నవీసు కృష్ణమోహన్, తాటికాయల వీరన్న, దాట్ల జగన్నాథరాజు, ముత్యాల సత్యనారాయణ, శ్రీరాముల విజయలక్ష్మి, లింగంపల్లి స్వాతి, కాకర్ల సుభద్ర, గురుజు సూరిబాబు, కొల్లి రామావతి తదితరులు పాల్గొన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా గన్నాంజలి గారు ఏదైతే చెప్పారో మహానాడిని ఒక పండుగ వాతావరణంలో ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నాం. 5 సంవత్సరాల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని దింపడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త తన రక్తాన్ని పెట్టి మరి ఆ ప్రభుత్వాన్ని దింపే దిశగా ప్రజలకి న్యాయం చేయాలి, పోరాటం అనే దిశగా మీరందరూ కూడా కృషి చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైతే రైతులకు అన్యాయం జరిగిందని చంద్రబాబు నాయుడు గారు రోడ్డెక్కారు, తర్వాత యువతని ఎంకరేజ్ చేస్తూ యువకుల ద్వారా నారా లోకేష్ గారు మరి ఏ విధంగా యువతను స్పిరిట్ చేసి ఆ రోజున మరి ప్రభుత్వం మళ్ళీ మనం అధికారంలో రావడానికి ఏం చేశారో మీరు అందరూ కూడా చూశారు. మీ తాడేపల్లిగూడెంలో అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది. మరి బాబ్జీ గారు నేను 4.5 సంవత్సరాల ముందు నుంచి ఇన్ఛార్జ్ తీసుకుంటే బాబ్జీ గారు 3 సంవత్సరాల ముందు తీసుకున్నారు. నేను 4 సంవత్సరాలలో కష్టపడిన కష్టం బాబ్జీ గారు 3 సంవత్సరాల్లో పడ్డారు. నేను 4.5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన డబ్బు బాబ్జీ గారు 3 సంవత్సరాలు నాకంటే రెట్టింపు ఖర్చు పెట్టారు. అయినా గన్నాంజలి గారు అవ్వచ్చు, బాబ్జీ గారు అవ్వచ్చు, మేము ముగ్గురు ఏ కార్యక్రమం ఉందన్నా మేము ముగ్గురు అక్కడే ఉండేవాళ్ళం. చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు ఈ ముగ్గురు మాట మాట్లాడతారు ఏదో అనేది. ఏదైనా సరే సీటు రాకపోయినా సరే ఎవరు కూడా సీటు అర్హత లేక కాదు రావాల్సింది, ప్రజల కోసం కార్యకర్తల కోసం చంద్రబాబు నాయుడు గారిని గద్దెనెక్కించడం కోసం ఈ త్యాగం చేశారు వీళ్ళందరూ కూడా. నేను ఎమ్మెల్యే అవ్వచ్చు, వాళ్ళు ఎమ్మెల్యే కాకపోవచ్చు, ఒక్కరు కూడా ఏ రోజున ఒక్క మాట కూడా పార్టీ మనం ఎప్పుడు ఏం మాట్లాడకపోతే ఏ విధమైన పదవి చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణతో ఉన్న ప్రతి కార్యకర్తకి కష్టపడ్డ వాళ్ళకి ఏ విధమైన గుర్తింపు ఇస్తారన్న నిదర్శనమే మన గన్నాంజనేయులు గారు. అదే నిదర్శనం మరి బాబ్జీ గారు ఇందాక గన్నాంజనేయులు గారు చెప్పినట్టు బోలాశంకరుడు మంచున్నా డబడబా మాట్లాడారు, చెడున్నా డబడబా మాట్లాడేస్తాడు. రాజకీయంలో అది కాదు, ఏదైనా సరే నాడు గోడల మధ్య మనం తెచ్చుకోవాలి. కానీ బాబ్జీ గారు ఆ విధంగా మాట్లాడినా సరే అందరికీ సన్నిహితుడిగా ఉన్నాడు అనంటే బాబ్జీ గారు మంచివాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మనం ఈ పదవితో బాబ్జీ గారికి అయిపోయిందని మీరు అనుకోవద్దు. డెఫినెట్ గా ముందు ఎవరైతే కష్టపడ్డారో బాబ్జీ గారు వాళ్ళందరికీ పదవులు ఇస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇవ్వాలా అంటే గన్ని గారు చెప్పవలసింది చెప్తారంటారు. బాబ్జీ గారికి కావాలంటే 2 నిమిషాల్లో రేపు ఇవాళ మధ్యాహ్నం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరికి వెళ్ళిపోయే మనిషి ఎవరైనా ఉన్నారంటే బాబ్జీ గారు. ఈ పార్టీని ఏ ఆశయాల కోసం అయితే మరి నిర్మించారో ఆ ఆశయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తున్నారు. ఆయన అనుకున్న కార్యక్రమాల కంటే చాలా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలనే ఈవేళ ప్రభుత్వం అమలు చేయబోతుంది. బెట్ట ప్రాంత రైతులకి ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ గారు. ఆ రోజుల్లో ఎకరం 1000-2000కి అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆస్కోరు 50 రూపాయలు
మెట్ట ప్రాంత రైతులందరికీ కూడా ఒక విముక్తి వచ్చిన పరిస్థితి కనపడింది, ఒక ఆధారం కనపడింది. ఈవేళ డెల్టా కంటే మెట్ట ప్రాంత భూములు అనేక రకాల పంటలు పండుతూ ఉన్నాయి. మనకి డెల్టాలో వరి సాగు ఒకటే ఆధారం అయితే మెట్ట ప్రాంతంలో వాణిజ్య పంటలన్నీ కూడా పండించుకున్న పరిస్థితి వచ్చిందంటే దానికి కారకుడు అన్న ఎన్టీఆర్ గారు. ఆయన సంక్షేమం కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే గూడు గూడు గుడ్డ ఈ 3 సౌకర్యాలు కల్పించాలని ఆ రోజున ₹2 కిలో బియ్యం పథకాన్ని, ఆ రోజుల్లో బడ్జెట్లు వేల లక్షల కోట్లు బడ్జెట్ ఉంటుంది. కానీ ఆ రోజుల్లో బడ్జెట్ అనేది చాలా మితంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ కార్యక్రమాలన్నీ అమలు చేయడం జరిగింది. ఆయన్ని స్మరించుకోవడం తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి నాయకుడికి కూడా ఆ బాధ్యత ఉంది. ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి, ఆయనకి ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈవేళ చాలామంది సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం లేదు, అలాగా ఇలాగా అని మాట్లాడతారు. వాటిలన్నిటికీ ఒక్క నెలలో సమాధానం చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారని చెప్పి సభాపతిగా తెలియజేస్తారు. మరి ఈరోజు ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఒక పండుగ వాతావరణం చేసుకునే కార్యక్రమం. మరి ఇటువంటి సమావేశంలో నందమూరి తారక రామారావు గారికి భారతరత్న బిరుదు ఇవ్వాలని చెప్పి తాడేపల్లిగూడెం నియోజకవర్గ బిల్లు సందర్భంగా అందరూ కూడా తీర్మానం చేస్తూ, అదేవిధంగా బాబు గారి యొక్క నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద కూడా మరి 2-3 తీర్మానాలు మీరు ఆమోదించి అవి పార్టీ ఆఫీస్కి ఇచ్చిన పక్షంలో రాబోయే రోజుల్లో తాడేపల్లిగూడెంకి కావాల్సినటువంటి సమస్యల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి అవి పూర్తి చేసే అవకాశం ఉన్న వాస్తవాన్ని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ, ఎందుకంటే అందరం కూడా ఎవరికైనా ప్రోగ్రాంలో ఉన్నాం, మీకు కూడా 2 గంటలు పెట్టి పోరు పెడతారు. గతంలో లాగా ఇప్పుడు లేవు, సమావేశాలు ఎక్కువైనా సరే అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయినా ఈ కార్యక్రమం విశేష గురించి అందరికీ కూడా తెలుసు కాబట్టి మరి బాబ్జీ గారికి కానీ, నాకు కానీ, శాషారావు గారికి కానీ, జవహర్ గారికి కానీ, బొరగ శ్రీనివాస్ గారికి కానీ అందరం కూడా ఎవరైతే మన సీట్లు కోల్పోయామో వాళ్ళందరికీ కూడా మంచి గౌరవించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తాడేపల్లిగూడెం మహానగర తరఫున హృదయపూర్వక తెలియజేసుకుంటూ, నిజంగా కూడా బాబ్జీ గారు ఆయన స్వభావానికి తగ్గించినటువంటి చైర్మన్ ఇది. చాలా మందికి ఆ చైర్మన్ గురించి తెలియదు. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులు అంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేకించి, ఎందుకంటే ఎవరైతే కష్టపడి పనిచేసి ఎవరైతే ప్రభుత్వ సహాయం కోసం చూస్తూ ఉంటారో అటువంటి కష్టపడే మనుషులందరికీ కూడా సహాయం చేయడానికి ఒక ఆర్థిక సంస్థ ఉంది. దాని పేరే భవన నిర్మాణ సంక్షేమ చైర్మన్ అని చెప్పి తెలియజేసుకుంటూ, అటువంటి మంచి పదవి ఇచ్చిన బాబ్జీ గారికి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక విషయం అయితే నేను పక్క జిల్లా పార్టీ అధ్యక్షుడైన మనందరం కూడా కుటుంబ సభ్యులు కాబట్టి మనమంతా కూడా ఇప్పుడు కూటమిలో ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు పడినా మనం కలిసి ఉంటేనే కలదూసుకున్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని మనందరం కూడా గమనించాలి. మరియు మన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ అయినటువంటి భారతీయ ఆధ్వర్యంలో జరుగుతున్న సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మనం ఎప్పుడు కూడా నందమూరి రామారావు గారు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఎన్నో సాధించి ఎంతో మందికి ఎన్నో చేస్తూ, ముఖ్యంగా బీసీ పార్టీ అంటే తెలియజేసిన బీసీలు దానికి నిదర్శనం నేనే. సాధారణ చేనేత వర్గానికి నేను ఈ రోజుని పార్టీ నమ్ముకోవడం వల్ల వైఎస్ఆర్సీ చైర్మన్గా నియమించబడ్డానని తెలియజేసుకున్నాను. మీ అందరికీ సంతోషిస్తున్నాను. అలాగే దీనికి కృషి చేస్తే మన బాబు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వేదిక ముందు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మినీ మహానాడు కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘ రాష్ట్ర చైర్మన్ అయిన
బాబ్జీ గారి నాయకత్వంలో ఈ రోజంతా ఘనంగా ఏర్పాటు చేసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అధికారం ఉన్నా సరే లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ పని అప్పచెప్పి చేసే బాధ్యత తీసుకుంటున్నారంటే ఏ పని జరిగినా ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క కష్టం అనేది మరొకసారి తెలియజేస్తామా. ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పార్టీ కార్యక్రమాల్లో ముందుకు వస్తూ అహర్నిశలు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు ఎవరైతే గడిచిన 5 సంవత్సరాలు కేసులు పెట్టించుకున్నారో, ఎన్ని ధర్నాలు చేశారో, రాష్ట్రోకాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జడవకుండా రొమ్ము విరుచుకొని ప్రజల పక్షాన పోరాడిన కార్యకర్తలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తాను. మే 21వ తారీఖు కడపలో జరిగే అన్నయ్య 102వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని, మినీ మహానాడు కార్యక్రమాన్ని మన వరవల బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మన తాడేపల్లిగూడెంకి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకొని మన వరవల బాబు గారి భవన నిర్మాణ కార్యక్రమ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో కన్నా ఇప్పుడు మనకి బాబు గారి ఉన్నత పదవులు ఉండడం, అలాగే మన తాడేపల్లిగూడెంకి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి 3 పదవులు రావడం మనకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇప్పుడు కష్టపడ్డ కార్యకర్తలందరికీ కూడా జిల్లా స్థానాలను రాష్ట్రంలో కూడా ఇంకా పదవులు రావాలని కోరుకుంటూ 2004 కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా ఇంకా మన తాడేపల్లిగూడెంలో ఉన్నత పదవులు రావాలని కోరుకుంటూ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్క ఉంగుటూరు నియోజకవర్గంలోనే 450 కోట్ల రూపాయల విలువైన 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిలను కేంద్ర ప్రభుత్వం నుండి పరిపాలన ఆమోద ముద్ర లభించిందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ తెలిపారు. సోమవారం ఆయన ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు, ఏలూరు టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో కలిసి ఉంగుటూరు చేబ్రోల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వల్ల రైల్వే గేటు వద్ద గంటల తరబడి నిరీక్షించే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకబోతుందని ఎంపీ తెలుపుతూ సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీకి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవులకు కృతజ్ఞతలు తెలిపారు. మనము ఉంగటూరులో ఎప్పుడో ఇంచి ఉండే ట్రాఫిక్ సమస్యలు, ఈ రైల్వే ట్రాక్ దగ్గర దాటిపోవడానికి ఎప్పుడో ఇంచి ఉండే సమస్య, ఇవాళ ఆ సమస్యకి విసులుపాటు కలిగించే కార్యక్రమం తీసుకున్నాం. ఎమ్మెల్యే గారు అలాగే ఇన్ఛార్జ్ అలాగే చైర్మన్ గారు ఇద్దరు కలిసి నన్ను రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి ఇవాళ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనము ఫ్లైఓవర్లు తీసుకొని రావడం జరిగింది. ఈ రైల్వే ఆపడము, ఈ గేట్లు, ఈ సిస్టమ్ అంతా లేకుండా మన బండ్లన్నీ కూడా పైన ఫ్లైఓవర్ నుంచి పోయేట్లు ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఈ లొకేషన్లో ఎప్పుడు విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చూశాను, విపరీతంగా ఎప్పుడు కూడా ఈ పక్క పల్లెలు పోవాలన్నా, ఫ్యాక్టరీలు పోవాలన్నా చాలా ఇబ్బంది ఉండేది. ఇవాళ ఈ ఫ్యాక్టరీస్ ఇక్కడికి ఆ పక్కకు పోవడానికి చాలా వరకు విసులుబాటు కలుగుతుంది అందరికీ. ఇవాళ మీరు చూస్తే ఎల్సి నంబర్ 361 భీమడోలు, ఇక్కడ మనకి ఈ హైవే దగ్గర క్రాసింగ్కి హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ ఫ్లైఓవర్ కాస్ట్ 100 కోట్లు, 100 crores ఫ్లైఓవర్ కాస్ట్. ఇవాళ ఈ ఒక్క ఫ్లైఓవర్ ఇవాళ శాంక్షన్ చేయడం జరిగింది. లాస్ట్ టైం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చాలా వరకు హామీలు చెప్పాం. ఆ హామీలే కాకుండా ఇక్కడ అవసరాలను బట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పని ఉన్నా కూడా వెంటబడి చేసుకొని వస్తాం. ఇవాళ ఈ పని జరగడానికి రైల్వే మినిస్టర్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళందరి కోఆపరేషన్తోనే మనం ఇవాళ 450 కోట్లు ఫస్ట్ ఫ్లైఓవర్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం. ఇంకా వచ్చే రోజుల్లో చాలా వరకు ఉండే సమస్యలన్నీ కూడా తీర్చుకుంటూ కూడా ముందుకెళ్తున్నాం. మా ప్రజలకి ఏం కావాలో ఎమ్మెల్యే గారు చెప్పినట్లు, చైర్మన్ గారు ఏదన్నా మా నోటీసు తీసుకొని వచ్చి పలానిది కావాలి అనుకుంటుంటే మేము 100% చేసి దాన్ని అన్నీ సాధించుకొని తీసుకొని వచ్చి ముందు పెట్టి మరీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇవాళ ఓన్లీ ఒక ఉంగటూరికే 450 కోట్లు నిధులు తీసుకొని వచ్చి ఇవాళ ఫ్లైఓవర్స్ పనులు చేపిస్తాం. ఇవాళ ఈ ఫ్లైఓవర్లు కూడా ఎప్పుడు కూడా ఫ్లైఓవర్లు ఎలా ఉండేదంటే ROBs రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ చేయాలంటే
స్టేట్ గవర్నమెంట్ కూడా డబ్బులు పెట్టాల్సి ఉండేది, లేకుంటే NHA వాళ్ళనే డబ్బులు పెట్టాల్సి ఉండేది. ఇవాళ ఆ చిక్కు లేకుండా కూడా తీపిచ్చేసి ఇవాళ డైరెక్ట్గా ఓన్లీ రైల్వే వాళ్ళే 450 కోట్లు వాళ్ళ నిధులతోనే పనులు జరిగేట్లు కూడా చేస్తాం. ఎందుకంటే ఇవాళ ఈ పనులు కంప్లీట్ అవ్వాలంటే నిధులు మన స్టేట్ గవర్నమెంట్లో లేవు. అలాగే NHA వాళ్ళతో పెట్టుకుంటే మళ్ళీ లేట్ అవుతుందేమో అనే పరిస్థితిలో ఇవాళ ఓన్లీ రైల్వే వాళ్ళే ఇచ్చేట్లు కూడా అప్రూవల్ తీసుకొని వచ్చామని కూడా మేము అందరికీ తెలుపుతున్నాం. వచ్చే రోజుల్లో ఇవాళ ఇంకొక 1 year 2 ఏళ్ళు కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు, గేట్ చిన్నవి ఉండొచ్చు, పాసింగ్కి ఎన్ని ఉండొచ్చు. ఒక 1.5 year ఓపిక పడితే డైరెక్ట్గా ఫ్లైఓవర్ వస్తుంది, ఎక్కి ఫ్లైఓవర్ ఆ పక్కకు దిగిపోవచ్చు అనేది మీకు అందరికీ తెలుస్తున్నా. టోటల్గా ఒక శాశ్వత పరిష్కారం కూడా చేశామని మీ అందరికీ తెలుసు. గతంలో ఎలక్షన్ ముందు తిరిగేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ, అంటే మనకి ఇక్కడికి పరిశ్రమలు రావాలన్నా ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ ఓవర్ బ్రిడ్జెస్ చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మనకి ఓవర్ బ్రిడ్జెస్ చాలా ముఖ్యం. వీటి ద్వారా అనేక పరిశ్రమలు ఇక్కడ ఆల్రెడీ చాలా పరిశ్రమలు అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మనకి ఫిష్ ప్రాసెసింగ్ కానీ, ఐస్ ప్లాంట్లు కానీ, అలాగే మనకి అనేక రకాల పరిశ్రమలు అన్నింటిలో కూడా ఏర్పాటు చేయడం, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఇక్కడ రైల్వే గేట్ వేసి ఉండేటప్పటికి చాలా టైం కూడా వేస్ట్ అవుతుంది. వాటిని అన్నింటినీ కూడా ఈరోజు మన ఎంపీ గారు, మీ అందరం, మన మాజీ శాసనసభ్యులు మన వీరాంజనేయులు గారు, అలాగే ఇక్కడ సర్పంచ్ గారు, అలాగే ఇక్కడ ఉన్న అందరూ కూడా వాళ్ళ కోరిక మేరకు ఆ రోజు ఏదైతే ఎలక్షన్లో తీసుకున్నామో దాన్ని ఈరోజు అమలుపరచడం, ఆయనకి మన ఉంగుటూరు నియోజకవర్గం తరఫున ఎంపీ గారికి పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, IIT తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, RO వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, DS చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ,
ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద సోమవారం మండల సిపిఎం ఆధ్వర్యంలో దక్షిణ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతిని నిర్వహించారు. సిపిఎం జిల్లా సెక్రటరియట్ సభ్యులు చింతకాయల బాబురావు, పెంటపాడు మండల సిపిఎం కన్వీనర్ సిరవరపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డి అతిథులుగా పాల్గొని సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పుచ్చలపల్లి సుందరయ్య జీవిత విశేషాలు, ఆయన చేసిన కమ్యూనిస్టు ఉద్యమాల గురించి వివరించారు. సుందరయ్య నడిచిన ఉద్యమంలో మనం కూడా పాల్గొనడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అనురాధ, ముళ్ళ సీత, సరస్వతి, దూలం ప్రసాద్, బంకుర నాగేశ్వరరావు, కరక వెంకటేశ్వరరావు, వడ్డాది సన్యాసరావు, జనార్దన్ రెడ్డి, రాము, బాలాజీ, శివ, దుర్గా, శ్రీను, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మనం ఎందుకు కమ్రేడ్ సుందరయ్య గారు మరి వర్ధంతి సభలు, జయంతి సభలు నిర్వహిస్తున్నాం. అలాగే ఆయన 1985లో చనిపోతే 40 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కమ్రేడ్ సుందరయ్య గారికి జోహార్లు అర్పిస్తూ నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు ఈ రోజున వ్యవసాయ కార్మికులు, పేదలు, పేద రైతులు, మధ్యతరగతి ప్రజానిక ఉద్యోగులు కమ్రేడ్ సుందరయ్య గారికి జోహార్లు అర్పిస్తున్నారు అంటే ఆయన యావత్ జీవితాన్ని పేదల కోసం, పేదల సంక్షేమం కోసమే వినియోగించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈ దేశంలో పేదరికం పోవాలంటే, రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులకి సమస్యల పరిష్కారం కావాలంటే 99% ఉన్నటువంటి ప్రజలకి మంచి జరగాలంటే అది సోషలిజం ద్వారానే సాధ్యం తప్ప నేడున్న పెట్టుబడిదారీ ప్రభుత్వాలు పేద ప్రజల కోసం పట్టించుకోమని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సుందరయ్య గారు. అలాగే పేద ప్రజల సంక్షేమం కోసం కమ్యూనిస్టు పార్టీని మన నిర్మాణంలో దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగాను, దేశవ్యాప్తంగాను, ప్రపంచవ్యాప్తంగా ఘనమైనటువంటి కీర్తి పొందినటువంటి వాళ్ళు కమ్రేడ్ సుందరయ్య గారు. ఆయన పార్లమెంటులో ప్రథమ ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశం కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజానిక అభివృద్ధికి అనేక ప్రతిపాదనలు నెహ్రూ గారి గవర్నమెంట్లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపాదించడం, మరి అనేక పార్టీల వాళ్ళు ఆయన గొప్పదనాన్ని, ఖ్యాతిని మరి పొగిడినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఆ రకంగా కమ్రేడ్ సుందరయ్య గారు ఈ దేశంలో ఉన్నటువంటి 99% మంది ప్రజలకి సంక్షేమం కోసం, సోషలిజం సాధన కోసం కృషి చేశారు. సుందరయ్య గారు మరి దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి మొత్తం దక్షిణ రాష్ట్రాలన్నీ కూడా తిరిగి కమ్యూనిస్టు ఉద్యమాన్ని పునాదులు వేసి ఇక్కడ వ్యవసాయ కార్మిక సంఘాలు ఏర్పాటు చేయడంలో కానీ, అలాగే ట్రేడ్ యూనియన్ సంఘాలు, కార్మిక సంఘాలు ఏర్పాటు చేయడంలో కానీ, రైతు ఉద్యమాల్లో కూడా సంఘాలు ఏర్పాటు చేయడం అని కూడా జరిగింది. ఆయన అదేవిధంగా ఈ దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు కార్యకర్తలను తీర్చిదిద్దడంలో కూడా ఆయన మరి అనేకమంది కృషి చేయడం కూడా జరిగింది. మరి ఆయన మహనీయుడు మొట్టమొదటిసారిగా మరి జనరల్ సెక్రటరీగా, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా సిపిఎం పార్టీకి ఆయన ప్రధానమైన పాత్ర పోషించడం అని కూడా జరిగింది. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎవ్వరి దళారుల చేతిలో మోసపోవద్దని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ ద్వారా రైతులకు విజ్ఞప్తి చేశారు. ఆయన ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏలూరు జిల్లా ప్రస్తుతం రాష్ట్రంలో 5వ స్థానంలో ఉందన్నారు. వచ్చే సంవత్సరానికి 3వ స్థానానికి రావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. విలేకరుల సమావేశంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్గా నేను వ్యవహరిస్తున్న సందర్భంగా 5వ స్థానంలో జిల్లా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ప్రణాళికబద్ధంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా 5వ స్థానం నుంచి వచ్చే సంవత్సరం లోపు 3వ స్థానానికి తీసుకెళ్లే విధంగా కొన్ని చర్యలు చేపట్టబోతున్నాం.
పరిశ్రమలను ఆహ్వానించాలి, యువతకు మనం ఉపాధి అవకాశాలు కల్పించాలి. వ్యవసాయ రంగానికి ఏ విధంగా మేము ఒక మార్పు తీసుకొచ్చి చూపించానో ప్రజలందరూ కూడా గమనించారు. ఈ ప్రాంతంలో ఉన్న చాలామంది వరి పండించే రైతులు ధాన్యం కోసం ఇబ్బంది పడకుండా కొనుగోలు విషయంలో ప్రభుత్వం నుంచి 24 గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ చేశాం. ఏ ప్రభుత్వం కూడా రాష్ట్ర చరిత్రలో ఈ 12-14 గంటల్లో దాదాపు 12,500 కోట్ల రూపాయలు ఈ రోజుకి ఖరీఫ్ రబీ రెండు కలిపి మేము రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే జమ చేశాం. ఈసారి పంట ఎక్కువగా అద్భుతంగా రైతులు పడిన కష్టాలకి గతంలో జరిగిన నష్టాలని ఆధారం చేసుకొని భగవంతుడు రైతుల్ని ఆశీర్వదించాడు. దిగుబడి ఎక్కువ ఉంది. దానివల్ల కొంచెం అలజడి క్షేత్రస్థాయిలో, ఎందుకంటే వ్యవసాయ శాఖ నుంచి మాకు వచ్చిన ప్రాథమిక అంచనాలకి అదనంగా దిగుబడి ఉంది కాబట్టి కొంతవరకు రైతులు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది పడ్డారు. కానీ ఖచ్చితంగా రబీలో మేము దాన్ని మేకప్ చేసి ఈ రోజు వరకు కూడా జిల్లాలో ఎప్పుడు లేని విధంగా నిన్న కూడా మంత్రి గారు రామానాయుడు గారు ఫోన్ చేసి గౌరవ శాసనసభ్యులందరూ కూడా అడుగుతున్నారంటే మరొక 50,000 మెట్రిక్ టన్నులు ఈ జిల్లాకి అదనంగా ఇవ్వడం జరిగింది. మొన్న సమీక్ష జరిపినప్పుడు 1,00,000 మెట్రిక్ టన్నులు ఇచ్చాం. మరొక 50,000 నిన్న మరొకసారి మేము పౌర సరఫరాల శాఖ నుంచి అదనంగా ఈ జిల్లాకి ఇచ్చాం. సో కొనుగోలు విషయంలో రైతులందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు, ఎక్కడ పొరపాటు జరగదు. దయచేసి దళారులు నమ్మబాకండి. ప్రభుత్వం మీకు అందిస్తున్న ఈ సహాయం కనీస మద్దతు ధర ద్వారా రైతులు కొంచెం ఓపికగా ఖచ్చితంగా ఎక్కడైతే మనకి రైతు సహాయ కేంద్రాలు ఉన్నాయో వారి ద్వారా మిల్లర్లకు అందించే విధంగా అంతిమంగా రైతులు లబ్ధి పొందాలి, దళారులు కాదు. రైస్ మిల్లర్లు కూడా దీంట్లో తోడ్పడాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, దక్షిణ రాష్ట్రాల కమ్యూనిస్ట్ ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతిని స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య సిపిఎం భవనంలో సోమవారం నిర్వహించారు. పట్టణ సిపిఎం అధ్యక్షులు జవ్వాది శ్రీను అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పుచ్చలపల్లి సుందరయ్య చేసిన కమ్యూనిస్టు ఉద్యమాలు, కార్మిక పీడిత ప్రజల కోసం ఆయన ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. పట్టణ సిపిఎం కార్యదర్శి కర్రెడ్ల రామకృష్ణ కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పచ్చిపులుసు గోవింద్, జవ్వాది శ్రీను, దనాల వెంకట్రావు, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, వర్రి అప్పారావు, దేశంశెట్టి సతీష్, కర్రి సాయిరెడ్డి, ఎడవల్లి వెంకట దుర్గారావు పార్టీ సభ్యులు పాల్గొన్నారు. సుందరయ్య ఆదర్శవంతమైన జీవితాన్ని ఆయన కార్మిక వర్గాన్ని అందించడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం విముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం ఆయన స్థాపించిన పార్టీని తన నమ్మిన సిద్ధాంతాన్ని ప్రారంభం నుంచి చివరి వరకు కడవరకు ఆయన దాని జీవితాన్ని ఆదర్శంగా నిర్వహించాడు. కమ్యూనిస్టు గాంధీగా చాలా ఆదర్శవంతంగా చేశాడు. తనకు వచ్చిన ఆస్తిని పేద ప్రజలకు పంచాడు. అలాగే తను అనేక గంజి కేంద్రాలు నిర్వహించాడు. అనేక వ్యవసాయ కార్మికుల సంఘాలు ఏర్పాటు చేశాడు, కార్మిక సంఘాలు ఏర్పాటు చేశాడు, రైతాంగ సంఘాలు ఏర్పాటు చేసి దక్షిణ భారతదేశంలో అనేక పోరాటాలు నిర్వహించిన పరిస్థితి అయినా. అలాగే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి సాయుధ తెలంగాణ పోరాటంలో ఆయన ముందుండి పనిచేసిన దాంట్లో సుందరయ్య ముందుండి ఆ రైతాంగ పోరాటాలకి ముందుకు తీసుకెళ్లి అనేక భూముల్ని, లక్షలాది ఎకరాల భూమిని విడిపించిన పరిస్థితి సుందరయ్య నాయకత్వంలో జరిగింది. అలాగే ఈ దేశంలో ఉమ్మడి భాష ఆధారంగా రాష్ట్రాలు ఉండాలి, భాష ఆధారంగా రాష్ట్రాలు ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నమ్మి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉన్నాయని చెప్పి రాసిన దాంట్లో సుందరయ్య రాశారు. గంధాన్ని కూడా రాశారు. ఆయన ఆదర్శం సంబంధించి ఆయన చూపిన మార్గాన్ని ముందు తీసుకెళ్ళడం వాళ్ళ కార్యకర్తలందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. నెల్లూరు జిల్లా అలగానపాడులో 1913లో జన్మించినటువంటి సుందరయ్య గారు పుట్టినప్పటి నుంచి కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా తన బాల్యాన్ని గడిపారు. అలాగే స్వాతంత్రోద్యమంలో గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షితులైన సుందరయ్య గారు 17వ ఏట ఉద్యమ బాటలోకి రావడం, అలాగే 1946 నుంచి 52 వరకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన ముందుండి ఆ పోరాటాన్ని నడిపించి కొన్ని లక్షల భూమిని పేద ప్రజలకు అందించడం జరిగింది. అలాగే రైతాంగ సమస్యల మీద ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు కూడా 2500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ గ్రామంలో తిరుగుతూ అక్కడ రైతుల మీద సమస్యల్ని క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేసి ఇటు అసెంబ్లీలోను పార్లమెంట్లోనూ కూడా మాట్లాడడం జరిగేది. ఆయన సాదాసీదా మనిషిగా సైకిల్ మీదే అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ వెళ్ళడం జరిగేది. అయితే అక్కడ ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా సుందరయ్య గారు ఏం మాట్లాడతారని ఎదురు చూస్తూ ఉండేవారు.
స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో బుద్దాల వెంకట రామారావు ఆధ్వర్యంలో నెలవారీ సంగీత, నృత్య, సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులతను సత్కరించారు. డి డ్యాన్స్ విన్నర్ మహాశివభట్ల అశోక్ కుమార్కు కళా పురస్కారం, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పోలుకొండ శివకుమార్కు ఉద్యోగ సేవా పురస్కారం. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లా బాబీ, పైబోయిన రఘు కార్యకర్తలు పాల్గొని కసిరెడ్డి మధులత దంపతులను సత్కరించారు. ఎవరన్నా వేసేవారంటమ్మా మరి విశేషమైనటువంటి 3,000 రూపాయలు పక్కనే ఉండి మహానుభావులు పెదమానంబు అలా రండి గంగలేసి జగ సోమశేఖర్ గారు సత్కరించారు. వారికి ప్రత్యేక ఉదయ భాస్కర్ రావు ఈ గుణాలు మీ సహజ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ గ్రామం నుంచి వచ్చిన ఈ సన్మానాలు చేయడం అంటే మరో కుటుంబానికి మనం ఉపయోగపడే విధంగా ఈ తాడేపల్లిలో కొత్త ఆనవాయితీని తీసుకొచ్చింది తాడేపల్లిగూడెం అని చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరిగినా జరగకపోయినా ప్రతి చోట కూడా కళాకారులను ఆదించడానికి ఆ మూడు డయాసులను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 3 కళాకారులకి తాడేపల్లి నుంచి ప్రతి నెల కూడా ఎవరో ఒకళ్ళకి బతిమాలుతారు. వీళ్ళు ఏంటి బాబు మీరు సన్మానం చేయించుకోండి, మీ వల్ల ఇంకో కుటుంబాలు బాగుపడతాయని బతిమాలి వాళ్ళ చుట్టూ తిరిగి చాలా కష్టపడతారు నిర్వాహకులు. మన బుద్దాల రామారావు గారు కానీ అదేవిధంగా మరి మాస్టర్ నటరాజు కళాపతి మాస్టర్ ఉండేవాడు. ఆయన హైదరాబాద్ సైకిల్ మీద వచ్చి అందరినీ తిరిగి కూడా ఆయన 200 ఇవ్వండి 300 ఇవ్వండి అని ఆ డబ్బులతో ఇచ్చిన సందర్భం నాకు తెలుసు. అదేవిధంగా ఇప్పుడు రంగస్థల కళాకారుల సంఘం వీళ్ళందరూ కూడా ఏదో రకంగా కుటుంబాన్ని ఆదుకోవాలి. రంగస్థల కళాకారులు అందరూ పాడైపోయారు. ఇప్పుడు ఇవాళ నాటకాలు కానీ అని ఎవడో చూడలేదు, హరికథ బుర్రకథలని ఎవడో వినట్లేదు. వాళ్ళందరూ ఏం చేయాలో అర్థమైన పరిస్థితిలో ఉన్నారు. చాలామంది మంచాన పడి ఉన్నారు. వీళ్ళందరినీ ఆదుకుంటాకి వేదికలను ఏర్పాటు చేయడం తాడేపల్లిగూడెం పట్టణానికి శ్రేయస్కరం. ఎక్కడ ఏం జరిగినా తాడేపల్లిగూడెం బాగుందంటే దానికి కారణం ఏంటంటే ఎలాంటి మంచి జరగడం, అన్నదానాలు జరగడం మనం బాగుండడానికి మంచి కారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరి కాళ్ళు వాళ్ళు తిన్నారా లేదో చూసుకుంటారు, తర్వాత 10 మందికి పెట్టే కార్యక్రమం చేపడతారు. తాడేపల్లిలో ఏదో గుడిలో ప్రతిరోజు భోజనం ఉంటుంది. ఏదో గుడిలో ఇలా ఉన్న ఊళ్ళు చాలా తక్కువ ఉంటాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఎవరికా డబ్బు సంపాదించుకుంటాం దాచుకుంటాం తప్ప పక్కోడు తిన్నాడో లేని సమాజంలో మనం ఉన్నాం. అలాంటి చోట మా ఊరిలో తాడేపల్లిలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇవాళ ఆంజనేయస్వామి గుడిలో పెడితే రేపు బలరాం గుడిలో పెడతారు, ఎల్లుండి శనివారం వస్తే మరి వెంకటేశ్వర గుడిలో పెడతారు, ఏంటి సోమవారం శివాలయం దగ్గర పెడతారు, అలాగా గురువారం సాయిబాబా గుడి దగ్గర పెడతారు. మరి అలాగా అన్ని అన్నదానాలు జరగడం అంటే ఎంతోమంది ఆకలి తీరుస్తూ ఉంది. తాడేపల్లిగూడెంలో చాలామంది పెద్దలు, చాలామంది స్వార్థం ఉంటుంది, కొంతమందికి వితరణ కూడా ఉంటుంది. దాన్ని మనం తీసుకోవాలి. స్వార్థపరులను ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా స్వార్థపరులు అవుతాం. ఎవరైనా 10 మందికి సాయం చేసే కార్యక్రమంలో ఉన్నప్పుడు వాళ్ళ వెనకాల ఆచరిస్తే మంచి రిజల్ట్ వస్తుందని కూడా నేను తెలియజేస్తాను. ధర్మమే మనం కూడా పట్టుకెళ్తాం, మనం చేసిన దానమే మనం పట్టుకెళ్తాం. నువ్వు సంపాదించిన ఆస్తులో సిల్లిగా కూడా పట్టుకెళ్ళాం, దాంట్లో అనుమానం లేదు. చాలామంది పట్టుకెళ్ళలేదు, చూసుకోండి మీరు. తీసుకెళ్ళిన ఒంటి మీద బట్టలు కూడా ఏముంచరు. అలాంటి దానికోసం మనం తాపత్రయపడి దాన ధర్మాలు చేయడం కానీ లేదా 10 మందికి సర్వీస్ చేయడం కానీ మర్చిపోతే మనం ప్రతిరోజు నష్టపోతున్నట్టు లెక్కేసుకోండి. ఏ రోజు మీరు 10 మందికి దానం చేస్తారో ఆ రోజు మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. ఏ రోజు 10 కోట్లు సంపాదించి ఇంట్లో పెడతారో దానికి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఎగ్గొట్టాలి, ఎలా అకౌంట్లు చూడాలి, ఏ రకంగా మనం దీన్ని కాపాడుకోవడమే సరిపోద్ది. కాబట్టి డబ్బు ఉండాలి బతకడానికి, కానీ దాని మించిన ఎక్కువ డబ్బు ఉన్నా దానివల్ల మనకు మోత బరువు తప్ప దానివల్ల పొంది ఆనందం మాత్రం ఏముండదు. మీరు 10 మందికి ఇచ్చిన ఏదైతే మీరు ఎవడో నేర్చుకున్నారో అదే మీకు పెద్ద ఆనందం. సోదరి మరి మధురత గారు, ఎందుకంటే ఆవిడ ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటుంది నాతోటి. ఎప్పుడు ఆవిడ మొఖం మీద శరాగ్గాన్ని కోపంగా నేను చూడలేదు. ఎప్పుడు నవ్వుతూ చక్కగా ఎంతో గౌరవంగా పలకరిస్తూ జనసేనకి పునాదుల్లో ఆవిడ మనిషిగా నిలబడి ఆవిడ జనసేన బలంగా తయారవడానికి కారణం అని చెప్పడం చాలా సంతోషం. అదే కాకుండా
మరి రామారావు చెప్పిన దాని ప్రకారం ఈరోజు సేవా దృక్పథంతో కళాకారుని ఆదుకుని ఎంతో మందికి సహకారం చేసిన వ్యక్తిగా సోదరి మొదలెత్తి గారికి కూడా ఉదయపూర్వక నమస్కారం. మరి అలాగే మరి ఇవాళ ఉత్తమ ఉపాధ్యాయుగా రైతుగా ఎన్నుకున్న పాల్కొండ శివకుమార్ గారికి ఉద్యోగ సేవా పురస్కారం. ఎందుకంటే ఉపాధ్యాయులని ఎంతో మందిని తయారు చేసి చాలా కష్టసాధ్యమైన ఉద్యోగం అది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేయడం కానీ రిటైర్మెంట్ దాకా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఎంతో మంది యువతని మరి వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్ది ఒక ఉద్యోగస్తుడిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా, పౌరుడిగా తీర్చే బాధ్యత తీసుకున్న ఉపాధ్యాయులు మరి వాళ్ళకి ఉత్తమ ఉపాధ్యాయులు వారికి కూడా ఈరోజు ఉద్యోగ సేవా పురస్కారం వారికి కూడా ఉదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా. మూడో వ్యక్తి మరి డి కార్యక్రమంలో పాల్గొని అతను నైపుణ్యం చూపించి ఎంతో సేవా దృక్పథం శివాపట్ల అశోక్ కుమార్ గారు డి డ్యాన్స్ విన్నర్ కళా పురస్కార గ్రహీత. వారికి మరి ఈ అందరికీ కూడా ఆ భగవంతుడు అన్ని వేళ అండగా ఉండాలి. మనందరూ ఉదయపూర్వక నమస్కారాలు. ఈ గౌరవ సత్కార గ్రహీతల ద్వారా సమాజానికి స్ఫూర్తిగా నిలిచి ఎన్నో సామాజిక మరి ఆధ్యాత్మిక రాజకీయ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నటువంటి మంచి వ్యక్తుల్ని మనం ఈ సభ ద్వారా పరిచయం చేస్తూ వారి మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు వారి ద్వారా కొంత ఆర్థిక ప్రయోజనాన్ని చేకూరుస్తూ గత 32 సంవత్సరాలుగా ప్రతి నెల కూడా మనం ఆర్థిక సత్కారం నుండి ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాం. కళాకారులనే కాదు, ఎవరైనా వైద్యపరంగా చాలా ఇబ్బంది పడుతున్న వ్యక్తులకి, అలాగే చదువు కొంతమంది ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో, అలాగే కొంత హాస్టల్ ఫీజులు చెల్లించలేని వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా మనం సహాయం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ మధ్య పోస్ట్ ఆఫీస్ సేవా పథకంలో భాగంగా మరి 550 రూపాయలు మనం ఒక కళాకారుడికి కానీ ఒక వ్యక్తికి కానీ మనం పోస్టల్లో ఇన్సూరెన్స్ చేస్తే 550 రూపాయలు కట్టిన వ్యక్తులకి 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతుంది. అంతేకాకుండా మరి 750 రూపాయలు కానీ చెల్లిస్తే 15 లక్షల రూపాయలు మరి ఆయనకి ఆర్థిక సహాయం కుటుంబానికి అండదండలుగా ఉంటుంది. చాలా తక్కువ ప్రీమియం తోటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పోస్టల్ ఇన్సూరెన్స్ పథకం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పేద కళాకారుల్ని వాళ్ళ కళల్ని ఇక్కడ ప్రదర్శిస్తూ పేద కళాకారుల్ని ఆదుకుంటూ వాళ్ళకి సేవలు చేస్తుంది. అలాగే తాడేపల్లిగూడెంలో ఈ కార్యక్రమాలు చేస్తూ సంక్రాంతి సంబరాలు, అలాగే ఈ ప్రతి నెల ఈ కార్యక్రమాలు జరుపుతూ బీవీఆర్ కళా కేంద్రంలో పేద కళాకారులను ఆదుకుంటున్నారు. ప్రతి నెల ఒకరికి సన్మానం చేస్తూ దానికి వచ్చిన ప్రేక్షకుల నుంచి పేద కళాకారుల్ని డొనేషన్స్ కలెక్ట్ చేసి చేస్తున్నారు. దీనికి అందరూ సహకరించి మనందరం ఇలా కళల్ని పోషించాలని కోరుకుంటున్నాం. ఏదైనా మగోట లేకన్నా ముఖం మీద చెప్పే వ్యక్తి మొదలెత్తి గారు. నిజంగా అటువంటి సన్మానాలు ఎన్నో చేయించుకోవాలి. రావుడికి ఆ భగవంతుడు ఆశీస్సులు మా బావగారికి, చెల్లికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఎప్పుడు కూడా నిరంతరం మొదలెత్తి గారికి ఉంటాయని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే ఎప్పుడు అమ్మాయిని పిలవడమే అన్నయ్య గారికి ఏదైనా చిన్న విషయం ఉన్నా మహిళల విషయంలో వెంటనే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి గుర్తొచ్చే వ్యక్తి మొదలెత్తి గారు. నిజంగా ఫోన్ చేసి ప్రతి విషయం ఎలా చేద్దామో ఎలా మూవ్ అవుదామని చెప్తారు. నిజంగా మా అందరికీ అటువంటి కమిట్మెంట్ వేయడం అనేది మాకు చాలా అదృష్టంగా భావిస్తుంది. రుద్రాల రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రతి నెల ఒక సత్కారం ద్వారా పేద కళాకారుని ఆదుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఆయన రూపొందించి గత 35 సంవత్సరాలుగా సాగిస్తున్నారు. ముఖ్యంగా మొదలెత్తి గారికి మేము చేయవలసిన సన్మానం మీరు చేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉత్తమ సేవా పురస్కారానికి నన్ను ఆహ్వానించి నా జనసేన అన్నతమ్ములందరి మధ్యన, ముఖ్యంగా మా నాన్నగారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరిపించినందుకు, నన్ను గుర్తించి ఈ స్టేజ్ మీద నిలబెట్టినందుకు మా రామారావు గారికి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలుపుకుంటున్నాను. జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత కేవలం సేవకి ఎడిక్ట్ అయిన మనిషిని నేను.
దానికి నాకు జనసేన పార్టీ ఒక ప్లాట్ఫామ్ అయ్యింది. ఆ ప్లాట్ఫామ్ని సక్సెస్ఫుల్గా ఈ ప్లాట్ఫామ్ మీదకి నేను ఇలా వచ్చాను అంటే కేవలం నా జనసేన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అయితే ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు సంతోషపడి ఇంకో కార్యక్రమాన్ని చేసేలాగా నన్ను సపోర్ట్ చేసిన నా మండల అధ్యక్షులు పుల్లా బాబీ గారికి, అలాగే మా రూరల్ మండల అధ్యక్షుడు ఆడపా ప్రసాద్ అన్నయ్యకి, పట్టణ అధ్యక్షుడు వత్తనపల్లి కాశీ అన్నయ్య గారికి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలుపుకుంటున్నాను. దక్షిణ రాష్ట్రాల కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సభ స్థానిక తాడేపల్లిగూడెం రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద సోమవారం జరిగింది. సుందరయ్య చిత్రపటానికి యూనియన్ అధ్యక్షులు సత్తి కోదండరామిరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పుచ్చలపల్లి సుందరయ్య వ్యక్తిత్వం, నిడారంబరత, రాజకీయ ఉద్యమాలు, ఆయన జీవిత చరిత్ర గురించి వక్తలు కొనియాడుతూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చిల్ల పుల్లారెడ్డి, కర్రి సాయిరెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, అడప ఆంజనేయులు, కర్రి సుబ్బిరెడ్డి, ఆకుల నారాయణ, బుద్దాల నాని, మద్దాల పుత్తయ్య, గాది వెంకట్రావు, అటకర్ల కృష్ణ, ఎస్విఎస్ రెడ్డి, గుడిమెట్ల నాగబాబు, సత్తి దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సుందరయ్య గారి జీవితం ఒక తెలిసిన పుస్తకం లాంటిది. ఎందుకంటే ఆయన కల్మషం లేని వ్యక్తి, అన్ని వర్గాలుగా కూడా నమ్మకమైన వ్యక్తి, మచ్చలేని నాయకుడు. అయితే భూస్వామి కుటుంబంలో పుట్టాడు. ఆయన నెల్లూరు జిల్లా అలగానపొడి గ్రామంలో ఒక భూస్వామి కుటుంబంలో పుట్టాడు. ఆయన పేరు సుందరరామరెడ్డి. రెడ్డి అనే పదం ముందుకు వస్తే ప్రజల్లోకి వెళ్తాం కష్టం అవుతుందని చెప్పి సుందరయ్య అని పేరు పెట్టుకున్నాడు. ఆయన విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్ట్ భావాలతో కలిగిన వ్యక్తి అయినా విద్యార్థి దశ నుంచి కూడా కమ్యూనిస్ట్ భావాలతోటి పనిచేశాడు. ఆయన అయితే తను వివాహం ఆడాడు, లీలావతి అన్నావండి. వివాహం ఆడిన తర్వాత ఆవిడతో మాట్లాడి మనకి పిల్లలు పడితే స్వార్థం పెరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్రం ఉన్న పిల్లలే మన పిల్లలు అని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తి సుందరయ్య గారు. ఆయన పార్లమెంట్కి వెళ్ళాడు, శాసనసభకి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళినా సైకిల్ మీద వెళ్ళేవాడు అంట. అంటే అంత ఆదర్శవంతంగా నిరాడంబరంగా జీవితం గడిపాడు సుందరయ్య గారు. 40వ వర్ధంతి సభ మన రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు కన్యాగేశ్వరరావు వచ్చినారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, DCMS చైర్మన్ చాగంటి మురళీకృష్ణులు భీమవరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సోమవారం వెళ్లి జిల్లా కలెక్టర్ CH నాగారాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. రెడ్ క్రాస్ సొసైటీకి విస్తృత సేవలు అందించిన జిల్లా కలెక్టర్ నాగరాణికి రాష్ట్ర స్థాయిలో బంగారు పథకాన్ని రాష్ట్ర గవర్నర్ నుండి అందుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ను అభినందిస్తూ ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. అదేవిధంగా DCMS చైర్మన్ కూడా సత్కరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కళింగ లక్ష్మణరావు సోమవారం పెంటపాడు మండలంలో ఉపాధి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం 100 రోజులు పని కల్పించాలని, ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి శ్రామికులు పాల్గొన్నారు. మాకు 3 నెలలు పని అని చెప్తున్నారా, కనీసం నెల కూడా పని ఉండలేదండి. 2 వారాలు ఉంటుంది పని. అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. మాకు కనీసం మంచినీళ్ళు కూడా పోతలేదు. గుణపాల పార్లు అన్నారు, అవి కూడా లేవు. మాకు ఉపాధ్యం ఏమి ఆడవాళ్ళకి ఏం పని ఉండలేదు, ఇంటి దగ్గరే ఉంటున్నాము. మాకు కనీసం ఎలాన్నా పని చూపించాలి కదండి గవర్నమెంట్ ద్వారాగా. అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. కనీసం ఈరోజు నూనె ప్యాకెట్ కొనాలంటే 200 పెరిగిపోతుంది. ఎక్కడ కొనుక్కుంటామండి? మాకు పని చూపించండి. ఆడవాళ్ళు ఇంటికాడ పని ఉంటున్నాం కదండి. దక్షిణ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతిని తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్ యూనియన్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించారు. అల్లు సుబ్బారావు అధ్యక్షత వహించారు. సుందరయ్య పటానికి చల్లా చంద్రారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. CIT జిల్లా ఉపాధ్యక్షులు సిరవరపు రంగారావు, బంకుర నాగేశ్వరరావు సుందరయ్య చేసిన ఉద్యమాలు, త్యాగాల గురించి వివరిస్తూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కరకా వెంకట్రావు, పెనగంటి దుర్గా, బర్ల బాలాజీ, మీసాల శ్రీను, పూడి బాలాజీ, ఆకుమూర్తి సుబ్బయ్య, ఓశెట్టి లోకేష్, బంగారయ్య, కొల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆయన సుందరయ్య గారు సంపన్న కుటుంబంలో పుట్టాడు, కానీ పేదల కోసం పనిచేశాడు. అగ్రవర్ణంలో పుట్టాడు, కానీ దళితుల కోసం పనిచేశాడు. అలాగే భూస్వామి కుటుంబంలో పుట్టాడు, భూమిని పేదలకు ఇచ్చాడు. అలాంటి వాడిని మన ఆదర్శంగా ఇవాళ రాజకీయాలు చూస్తుంటే ఎప్పుడు దోచుకుంటాం దాచుకుంటాం తప్ప కానీ ప్రజల సేవ చేసే వాళ్ళు ఎవరో కనబడట్లేదు అనమాట. అందుకే ఇవాళ సుందరయ్య గారు పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేగా చేసిన, ఎంపీగా చేసినప్పటికీ కూడా ఇవాళ ప్రతిపక్ష అధిపక్షాలకి కొట్టుకు చేస్తున్నారు. కానీ
ఇక్కడ ఉన్న పార్టీ వాళ్ళు కూడా సుందరయ్య గారి ఆశయాలు, సుందరయ్య గారి సిద్ధాంతం చూసి పార్టీతో సంబంధం ప్రతి ఒక్కరు కూడా ఆయనతో మమేకం అయ్యి చాలా ఇదిగా, చాలా ఫ్రెండ్లీగా, దోస్తిగా కూడా మాట్లాడడం కూడా చాలా బాగా జరిగింది అనమాట. ఆయన సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్తాం, ఎంతోమంది కార్లతో వెళ్తాం. ఇవాళ వార్డు నెంబర్ అయినా కౌన్సిల్ అయినా సరే 2 కార్లు 3 కార్లు కానీ ఆయన ఎంతో ఆదర్శంగా సైకిల్ మీద వెళ్తాం కాబట్టి అన్ని చేసుకొచ్చి చేశాడు అనమాట. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పాలూరి వీర వెంకట సత్యనారాయణ, వీరరాఘవ దంపతులు వారి కుటుంబ సభ్యులు సహకారంతో ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకములు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు మన అనుపమ మోటార్ స్పేర్స్, హోండా జెన్యూన్ పార్ట్స్ వాస్తవ్యులు, మన పాతూరు వాస్తవ్యులు శ్రీ పాలూరి వీర వెంకట సత్యనారాయణ గారు, వారి ధర్మపత్ని వీరరాఘవ దంపతులు, అలాగే వారి కుమారుడు కుమార్ గణేష్ తాతారావు, అలాగే వాళ్ళ కోడలు మీనాక్షి, అలాగే వారి కుమార్తె రేవతి అంజలిదేవి, వాళ్ళ అల్లుడు అంజన కుమార్, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారోహం నిర్వహించడం జరిగింది. అన్నదానాల్లో కూడా అన్నదానం గొప్పదానం ఉంటారు. అలాగే ఈ యొక్క అన్నదానం నిర్వహించిన దాతలకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాలను ప్రసాదించాలని, అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తిని ప్రసాదించాలని కోరి ప్రార్థిస్తున్నాం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పట్టెంపాలెం గ్రామంలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పని ప్రదేశం వద్దకు ఏపీ కార్మిక సంఘం నాయకులు కండెల్లి సోమరాజు తదితరులు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీల వద్దకు వెళ్లి స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య గురించి వివరించి ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. అమరజీవి వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమ నిర్మాత, భారతదేశంలోని వ్యవసాయ కార్మికుల కోసం సమగ్రమైన చట్టం కావాలనేసి అనేక ఏళ్ళు పోరాట ఫలితంగా ఆయన సొంత గ్రామం అలగానిపాడులోనే ఆయన సొంత పాలేరులతోటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాన్ని 1934లో నిర్మించడం జరిగింది. ఈ రోజున ఈ సంఘం 29 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది సభ్యులు ఇందులో ఈ సంఘంలో ఉన్నారు. ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీని తీసుకురావడంలో ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించింది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. ఈ రోజున ఆ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు కోసం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా కూడా అనేకమైన పోరాటాలు, ఆందోళన చేస్తుంది. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి కూలీలకు వరంలాగా పనిచేస్తున్నటువంటి ఈ సంఘం ఈ యొక్క చట్టాన్ని పాలకులు నిర్వీర్యం చేయడానికి చూస్తున్నారు. ఈ నిర్వీర్యం తగదు, దీన్ని సమగ్రంగా అమలు చేయాలి, పటిష్టంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ఆందోళన చేస్తున్నాం. స్థానిక శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతి వీరాస్వామి, ఏ జనార్దనరావు, కెవి సత్యప్రకాశ్రావు, శ్రీదేవి తదితరులు పలు అంశాలపై అవగాహన కల్పించారు. కొప్పెళ్ల శ్రీనివాసరావు ధరణీదేవి అనే స్త్రీ పాత్ర ద్వారా విద్యార్థులకు సందేశాన్ని అందించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పడాల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్కు మైక్రో ఫిల్టర్ వేయనందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ జిల్లా విజిలెన్స్ మెంబర్ ఏఆర్కే హనుమంతరావు జిల్లా కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ ఈఈలకు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు స్పందించిన ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మైక్రో ఫిల్టర్ పనులను వెంటనే ప్రారంభించాలంటూ తిరిగి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఈఈ స్పందనకు పడాల గ్రామం తరపున జిల్లా విజిలెన్స్ మెంబర్ ఏఆర్కే హనుమంతరావు కృతజ్ఞతలు తెలుపుతూ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని టీసీసీ ద్వారా కోరారు. హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం స్థానిక హౌసింగ్ బోర్డులోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి తెలిపారు. అదేవిధంగా 21వ తేదీ బుధవారం సాయంత్రం హనుమాన్ పతాక వాహన యాత్ర కూడా చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని ఆయన కోరారు. శ్రీ సువర్చలైత హనుమత్ దేవత ఆలయ సన్నిధినందున 21వ తారీఖున ఉదయము స్వామివారి యొక్క విఘ్నేశ్వర పూజ ప్రారంభించి ఆ తదనంతరం అఖండ దీపారాధన మరియు మణిసూక్త పారాయణంతో కూడినటువంటి రుద్రాభిషేక కార్యక్రమాలు చేసి మధ్యాహ్నం అంతేగా 3 నుంచి యొక్క హనుమాన్ పతాక యాత్రను మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆ భక్తుల మహాశైలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. అనంతరం 22వ తారీఖున మన ఇదే ఆలయ సన్నియోగనందున
మండపారాధన, విశేష అలంకరణ, స్వామివారికి విశేష అలంకరణ, మండపారాధన మరియు హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ సువత్సల సుందర ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద సువత్సల దీక్షాపీఠం నందు స్వాములు దీక్ష తీసుకుని మే 1వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు దీక్షగా ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు చేసి ఈ స్వాములందరూ కూడా ఈ హనుమత్ జయంతి సందర్భంగా 21వ తారీఖుని ప్రత్యేకమైనటువంటి మొత్తం పట్టణ పరిసర ప్రాంతాలందరినీ కూడా గ్యాదర్ చేసి హనుమత్ భక్తులందరినీ ఆహ్వానించి ఇక్కడ విశేషమైనటువంటి వాహన పతాక యాత్ర ఇక్కడ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చే ఆధ్వర్యంలో విశేషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరిస్తున్నారు. అలాగే 22వ తారీఖుని ఉదయం స్వామివారికి ప్రత్యేక అలంకరణ, విశేష పూజా కార్యక్రమాలు, అనంతరం 10 గంటలకి మణి సూక్త సహిత అప్పలవామము, స్వామివారి 12 గంటలకు పూర్ణాహుతి, అలాగే స్వాములు 22వ తారీఖు ఉదయం 5 గంటలకి దీక్షను విరమిస్తారు. శ్రీ సుభత్సల సమేత అభయకన్యాస్వామి ఆలయం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా 22వ తారీఖున ఈ నెల 21వ తారీఖున బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుండి పట్టణ పురవీధుల్లో హనుమాన్ వాహన పతాక యాత్ర ప్రారంభమగును. కావున హనుమాన్ భక్తులు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యాత్రని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈ వాహన యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వాహనానికి ఒక హనుమాన్ పతాకము, వాహన రక్షణ కవచం, కండువా ఒకటి ఇస్తామని చెప్పి కమిటీ వారు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం పట్టణంలో యాగర్లపల్లిలో సోమవారం జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలను డ్రై డే ఫ్రైడే కార్యక్రమాల అమలు తీరును తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఆయన ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆరోగ్య కార్యకర్తలు మంగతాయారు, మేరీ, అంగన్వాడీ కార్యకర్త స్వాతి, కనకదుర్గ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.